1,02,000 కోట్ల రూపాయల లాభం వస్తే మేము టన్నుకు ₹1, కేజీకి ₹1 ఇచ్చే బోనస్ ఈ దేశంలో కంపెనీలు. ఇక్కడ ఉన్నటువంటి మనకున్న కలెక్టర్ గారు వ్యవసాయ గ్రాడ్యుయేట్. ఈ పరిటాల గ్రామ రైతులు 3 రోజుల నుంచి వస్తున్న పూర్వం ఏం పండేది? పొగాకు పండేది, నూనె గింజలు పండేది. నూనె గింజలు ఎక్కడన్నా పండుతున్నాయా? పొగాకును మాన్పీయడం కోసం మనం సుబాబులు తెచ్చాం. సుబాబులు ఎక్స్పోర్ట్ వెళ్ళబోయేటప్పుడు అది తొక్కిపారేశారు, అది నష్టపోయాం. ఇప్పుడు వచ్చి మనం ఏం పండియాలా? ఇక్కడ 40 నూనె మిల్లులు ఉండే జగ్గైపోత, నందిగామ, కందించారా. ఈ పరిటాల గ్రామంలో 4 నూనె మిల్లులు ఉన్నాయి. ఇండస్ట్రీ నూనె మిల్లులు కూడా పోయింది. పశువుల పెంపకం, ఇక్కడ మేకలు ఎక్కువ ఉండేవి, మేకల పెంపకం ఉండేది, జీవాల పెంపకం. ఈరోజు నిన్న నేను కొన్ని గ్రామాల్లో 38-40 కేజీలు మేకపోతుని చూశాను వజ్రకరూరు మండలంలో. మన ఇక్కడ ఒక్కసారి 2 పిల్లలు ఈతలు పెట్టాలా, రిపీటెడ్ బ్రీడింగ్ ప్రాబ్లంలో పశువులన్నీ కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి, మీకు తెలుసు. మరి పశువులన్నిటికీ కూడా న్యాయం జరగాలంటే ఏం చేయాలా? ఎక్కడైనా వైద్యం అందుతుందా? ఇన్సూరెన్స్ అందుతుందా? వ్యవసాయం మీద ఈరోజు ఇంకా తిరుగుబాటు వచ్చిందా? అది రాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు పనిచేయాల్సిన అవసరం ఉంది. 2014 నుంచి వచ్చినటువంటి రిజల్ట్లో ఈ కేవైసీ అయి ఉన్నట్టయితే నువ్వు రైతుగా గుర్తించబడితే నీకేదైనా నష్టపరిహారం వచ్చింది. ఈ రోజు వరకు భూ ఆధారం లేదు. ఈ రోజు వరకు మీరందరూ అడిగారు, నా ఆధారంలోనే 14 తప్పులు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 14 ఐటీసీ కంపెనీ గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో దేశం అంతా ఒక ఐడి ఇమ్మని చెప్తాం. ఆ ఐడి ద్వారా భూ ఆధార్, ఆ ఐడి ద్వారా పశువుల పెంపకం, నీ చేసే వ్యవసాయ రంగానికి నీకు రావాల్సిన సబ్సిడీ అందుతుంది. కానీ ఎక్కడ కూడా సబ్సిడీ అందే మార్గాల్లో